ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దేవదూతల యొక్క పరిచర్య. దేవదూతలు అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. వాక్యానుసారముగా దేవదూతలు దేవుని ద్వారా సృష్టించబడినారు అని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4 నుంచి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఏంటట? యోబు గ్రంథంలో చెప్పబడుతుంది, నువ్వు పుట్టక ముందే ఈ భూమికి పునాదులు వేయబడ్డాయి. దేవదూతలు ఏం చేయబడ్డారు? సృష్టించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు ఏర్పాటు చేయబడ్డారు. హల్లెలూయా. ఇంకా మనకి కీర్తనల గ్రంథము 148వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటట? యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక అని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. భూమి ఆకాశమును వాటిలోని సమస్తమును సృష్టించినట్లుగానే దేవుడు దూతలను కూడా సృష్టించినాడు. దేవునికి వ్యతిరేకముగా లూసిఫర్ అనే దేవదూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయి ఆ యొక్క లూసిఫరు సాతానుగా మార్చబడ్డాడు. వానికి మరొక పేరేంటి? దయ్యము లేక డెవిల్. వాణ్ణి వెంబడించి పడిపోయిన వారందరూ కూడా ఎవరట? పడిపోయిన దేవదూతలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాలెన్ ఏంజల్స్. అవన్నీ కూడా డీమన్స్గా లేక దురాత్మలుగా మార్చబడ్డారు. అంతేకాకుండా పరలోకములో మరొక గణము దేవదూతలు ఉన్నారు. వారు పరిశుద్ధమైన మంచి దూతలు. అవి దేవునికి వర్తమానికులుగా ఉంటారు. దేవదూత అంటే మెసెంజర్, వర్తమానికుడు. దేవునితో పరిశుద్ధంగా మంచి దూతలు ఏవైతే ఉన్నాయో, దేవునికి లోబడి ఉన్నాయో, అవి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని వస్తాయి, తీసుకొని పోతాయి. కానీ ఈ పడిపోయిన దేవదూతలు సాతానునికి పని చేస్తూ ఉంటాయి, సాతాను యొక్క కింద పని చేస్తూ ఉంటాయి. సహజంగా దేవదూతల్ని కనుక మనం చూస్తే వాటిని మనం సహజమైన నేత్రాలతో చూడలేం. ఎందుకంటే వాటికి ఒక శరీరం అంటూ ఉండదు. ఇన్విజిబుల్ బాడీస్, అదృశ్యమైన శరీరాలు. వాళ్ళకి సహజ సిద్ధమైన మనలాంటి ఫిజికల్ బాడీసు ఉండవు. ఇక్కడ హోలీ ఏంజల్స్ లేక పరిశుద్ధమైన దూతల గురించి లూకా సువార్తలు మనం చూడగలం. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనము, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఏంటంటే అక్కడ ఏమనుంది? పరిశుద్ధ దూతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర నిలిచి ఉన్న మిఖాయేలు, గాబ్రియేలు, వారిని వెంబడించే దూతలు పరిశుద్ధమైన దూతలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి పడిపోయిన దేవదూతల గురించి ఏమని చెప్పబడుతుంది? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూద్దాం.
తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఏంటట? పడవేయబడిన లేక పడిపోయిన దేవదూతలు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలు, లూసిఫరు, వాని యొక్క అనుచరులు, వారు పడిపోయిన వారని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది. మరి పరలోకములో ఎంతమంది దూతలు ఉన్నారు? కొంతమంది అంటారు లెక్కించడానికి వీలు లేనటువంటి, మరికొంతమంది అంటారు నక్షత్రాలు ఎన్నున్నాయో అన్ని ఉండవచ్చు అని కొందరు అంటారు. మరి నక్షత్రాలు ఎన్నున్నాయి గ్యాలక్సీలో అని చూస్తే అనేకమైనవి. పరలోకంలో వాటి యొక్క నంబర్ని కనుక మనము చూస్తే సహజంగా మల్టీ ట్రిలియన్స్ అంట. మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 1000 కోట్లు. ఇట్లా మల్టీ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. అంటే దేవదూతలను మనం ఏం చేయలేము, లెక్కించలేము. లెక్కించలేనటువంటి గొప్ప సమూహపు దూతలు పరలోకంలో ప్రభు దగ్గర ఉన్నాయి, ప్రభువు తరపున పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎంత శాతము దేవదూతలు పడిపోయినాయి? దానికి మంచి రుజువు ఏంటంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఏంటట? ఇక్కడ పడిపోయిన నక్షత్రాలను పడిపోయిన దేవదూతలకు పోల్చుతున్నట్టుగా మనం చూడగలం. 3వ భాగం అంటే 3 సమూహాల దూతలలో నుంచి ఒక సమూహపు దూతలు ఏమైనాయంట? భూమి మీద పడిపోయినాయి. సహజంగా బైబిల్ గ్రంథంలో వాక్యంలో గనుక మనము చూస్తే ఏమని చెప్పబడుతుందంటే వాటి యొక్క లెక్కను మనం చూడలేము. కానీ లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనం చూడగలం. అక్కడ సమూహము అన్న మాట ప్రస్తావించడము మనం చూడగలం. లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏంటట? దూతల లెక్క గొప్ప సమూహముగా వారు దేవుని స్తుతించడము మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, మీ చిన్నపిల్లల విషయంలో మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మీ చిన్నపిల్లల్ని కాపాడడానికి కూడా, మీ బిడ్డలను కాపాడడానికి కూడా దేవదూతలు ఉన్నారు. అయితే మీరేం చేయాలి? తండ్రిని వేడుకొని ఆ దేవదూతలను తమ పిల్లల్ని కాపాడడానికి విడుదల చేయుట కొరకై మనము ప్రార్థన చేయవలసి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అని చెప్పి తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటాయి. దేవుని యొక్క దూతలు మన చుట్టే ఉంటాయి. ఈరోజు మనము దేవునిని అడగకుండా దేవదూతలుని మనకు పనికి సహాయము చేయమని విడుదల చేయం. అవి దేవుని యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే మాట్లాడుతామో అప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు
నీవు అక్కడే ఉంటావు, ఇబ్బంది గుండా వెళ్తావు, కానీ దేవదూతలు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అవి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ పక్షాన దేవదూతలు పని చేయాలి అని అంటే నీవు విశ్వాసముతో వాక్యానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత దేవదూతల గురించి ఆలోచన చేస్తే, దేవదూతలు కూడా సృష్టించబడినవే గనుక అవి ఓమ్ని ప్రెజెంట్ కావు. ఓమ్ని ప్రెజెంట్ అంటే ఒకేసారి అన్ని చోట్ల ఉండేటివి కాదు. మన దేవుడు ఆమ్ని ప్రెజెంట్ గాడ్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఒకేసారి అమెరికాలో ఉంటాడు, ఒకేసారి ఇండియాలో ఉంటాడు, ఒకేసారి భూటాన్లో ఉంటాడు, ఒకేసారి ఆఫ్రికాలో ఉంటాడు, ఒకేసారి నేపాల్లో ఉంటాడు. అన్ని చోట్ల ఒకేసారి ఉండే దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, ఎక్కడైనా ఉండగలడు. దేవదూతలు అలా కాదు. అవి ఎక్కడికి వెళ్తాయో ఒకేసారి ఒకే స్థలములో ఉండగలవు. ప్రయాణము చేయడం మాత్రము చాలా వేగముగా ప్రయాణం చేస్తాయి, కానీ ఉండడం మాత్రము ప్రతిసారి ఒకే స్థలంలో, ఏ స్థలంలో పంపబడతారో ఆ స్థలంలో ఉంటాయి. పరలోకములోను భూమి మీదను ఇక్కడ అమెరికాలో ఒకేసారి ఉండలేవు. ఇక్కడ నుంచి అమెరికా ప్రయాణం చేస్తాయి, ఇక్కడ నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తాయి, పరలోకా నుంచి సమాచారం తీసుకొని భూమి మీదకి అవి ప్రయాణం చేస్తాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఏంటట? దేవుని చేత ఆ యొక్క దేవదూత మరియ దగ్గరికి పంపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవదూతను మనము పురుషునిగాను స్త్రీనిగా, అది అతను అని కూడా మనము సంబోధించవచ్చు. ఎందుకంటే దేవదూతలకు స్త్రీలింగము పురుషలింగం అని ఏది లేదు. ఎందుకంటే అవి దేవదూతలు గనుక సాతానుని కానీ దేవదూతని కానీ మనము అతను ఆయన అనడానికి వీల్లేదు. స్త్రీగా పురుషునిగా ఏదైనా మనము మాట్లాడవచ్చు. కాబట్టి దేవుని ద్వారా మరియ దగ్గరికి పంపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 8వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. ఏలయనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసుని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. ఇక్కడ దురాత్మలు, దయ్యము పట్టిన ఒక వ్యక్తిని దాదాపుగా సేన అంటే 2000 నుంచి 6000 దయ్యాలు ఒక వ్యక్తిని పట్టుకొని ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభువు ఆ దయ్యము పట్టిన వాని ఎదుటకు వచ్చినప్పుడు, మమ్మల్ని ఇప్పుడే పాతాళానికి పంపొద్దు, మాకింకా సమయం ఉంది, నీ చిత్తమైతే మమ్మల్ని అక్కడ ఆ ప్రపాతములో మేస్తున్న ఆ పందులలోనికి మమ్మల్ని పంపించు అని అన్నప్పుడు దేవుడు వాటిని వెళ్ళగొట్టినప్పుడు అవి ఏం చేసినాయి? పందుల్లోకి పోయినాయి. అయితే మనుషుల్లోనే ఉంటుంది. ఇప్పుడు దేవదూత గురించి మనం చూసినాము. దేవదూతనే లూసిఫరు దురాత్మగా మార్చబడింది. దురాత్మ కూడా ఒకేసారి అన్ని చోట్ల ఉండలేదు. అయితే దయ్యం పట్టిన వానిలోనే ఉంటుంది, పంపిస్తే పందులలోకి వెళ్తుంది. కాబట్టి మీరు గమనించవలసింది ఏంటంటే దేవదూతలకి పరిమితులు ఉన్నాయి. రెండవ విషయం ఏంటంటే దేవదూతలకు అన్నీ తెలియదు. ఆమ్నిసెన్స్ కాదు. ఆమ్నిసెన్స్ అంటే దేవుడు మాత్రమే ఆమ్నిసెన్స్. ఆమ్నిసెన్స్ అంటే సర్వజ్ఞానము గలవాడు. నువ్వు మాట్లాడింది ఆయనకు తెలుసు, నువ్వు మాట్లాడుతున్నది తెలుసు, నువ్వు మాట్లాడబోయేది కూడా అతనికి తెలుసు. కానీ దేవదూతకి ఏం తెలుసు? నువ్వు మాట్లాడింది మాత్రమే తెలుసు.
సాతానునికి కూడా ఏం తెలుసు? నువ్వు మాట్లాడింది మాత్రమే తెలుసు. మూడవది, దేవదూతలు అధికమైన వేగముతో ప్రయాణం చేయగలరు. అధికమైన వేగముతో ప్రయాణము చేయగలరు. ఇక్కడ నుంచి స్పేస్కి వెళ్ళాలంటే అనేక దినాలు పడుతుంది. అంతరిక్షంలోకి పోవాలంటే అనేక దినాలు పడుతుంది. మొన్న సునీత విలియమ్స్ గారు, అంటే భూమి మీద నుంచి వారు వెళ్ళిన అంతరిక్షము 400 కిలోమీటర్లు అంట. పోవడానికి వారికి దాదాపుగా కొన్ని రోజులు పట్టింది. కానీ దేవదూతలకు అట్లా కాదు. వారు ఇప్పుడు ఉంటారు లైట్ స్పీడ్లో, వేగములో వారు పరలోకంలో ఉంటారు. వాక్యం చెప్తుంది, వెంటనే గొప్ప సమూహము వచ్చి, ఒక దేవదూత వచ్చి గోళ్ళలకు చెప్తా ఉంది, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి వార్త చెప్పగానే వెంటనే సమూహపు దూతలు వచ్చినాయంట. సమూహంగా దూతలు వచ్చినాయంటే అవి చాలా వేగంగా ప్రయాణం చేయగలవు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21-22 వచనంలో మనం ఆ విషయాన్ని చూడగలము. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 14 వచనంలో కూడా మనం చూడగలం. తరువాత 4, దేవదూతలకి అధికమైన బలం ఉంటుంది. అధికమైన బలం ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35 వచనంలో 1,00,000 చూద్దాం, అక్కడ సంఖ్య చూద్దాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఒక్కసారి ఇట్లా కత్తి దూస్తున్నాడంట దేవదూత. 185,000 మంది అష్షూరులు ఏమైనారట? నేల పడి ఉన్నారంట. దీన్ని బట్టి చూస్తే దేవదూతలు బలమైన వారు. అందుకోసమే యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, నీవు నా కొరకు పోరాడవలసిన పని లేదు, నీ కత్తి ఒరలో పెట్టుకో. నేను నా తండ్రిని అడిగితే నా పక్షాన దేవదూతలు వచ్చి పోరాడతారు అని పేతురుతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు మన తరపున పోరాడేటివి. గాబ్రియేల్ ఏమో మన దగ్గర నుంచి ప్రార్థన పరలోకానికి తీసుకుని వెళ్తాడు, సమాచారాలు పరలోకానికి తీసుకుని వెళ్తాడు, పరలోకం నుంచి జవాబులు తీసుకొని వస్తాడు. మికాయేలు మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఈ యొక్క దేవదూతలు వివాహము చేసుకోరు, పిల్లలను కనరు, వాటికి మరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్తలో ఈ మాట ఉంది. లూకా సువార్త 20వ అధ్యాయము 34 నుంచి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లు చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయ్యుండి దేవదూత సమానులు, దేవుని కుమారుల యుందురు గనుక వారికను చావనేరరు. వారు పెళ్లి చేసుకోరు, దేవదూతలు మరణించరు అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. తర్వాత దేవదూతలు కొన్నిసార్లు, 6వదిగా మనకి యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవదూతకు 6 రెక్కలు ఉంటాయి. కాబట్టి మనకి కనబడినప్పుడు కొన్నిసార్లు దర్శనంలో 6 రెక్కల దేవదూత కనబడచ్చేమో, కానీ కొన్నిసార్లు మనకు ఎదురుపడినప్పుడు, మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు అవి 6 రెక్కలు వేసుకొని రాకపోవచ్చు. ఎందుకంటే అవి మనుషులలాగానే, మనుషులు కనబడినట్లుగానే మనుషుల వేషంలో కూడా రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు నీ దగ్గరికి వస్తారు, కానీ కొన్నిసార్లు మనుషుల రూపంలో వారు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని విషయంలో అనేకమైన సాక్ష్యాలు, జరిగిన సాక్ష్యాలు మనము విన్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆ సాయంకాలమున ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ
లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనేను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలోనే రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పారు. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసేది. లోతు నీళ్ళు ఇచ్చినప్పుడు ఏం కడుక్కున్నారు వాళ్ళు? రెక్కలనా కాళ్ళనా? ఏం కడుక్కున్నారు? కాళ్ళని కడుక్కున్నారు. అంటే వాళ్ళు ఏ రూపంలో వచ్చినారు? మనుషుల రూపంలో వచ్చినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు మనుషుల రూపంలో కూడా దేవదూతలు వస్తారు. ఇది సాక్ష్యము మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఒకసారి ఒక క్రైస్తవ పత్రికలో చదివినాను. ఆ పత్రికలో సహజంగా ఒక విశ్వాసురాలు గర్భవతి అయి 9 మాసాలు నిండిన తర్వాత నొప్పులతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళబడింది. డాక్టర్ గారు డాక్టర్ గారు ఆమెను చూసి, అమ్మా ఇంకా సమయం ఉంది, ఉదయకాలము వరకు సమయం ఉందని చెప్పి ఆ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినారంట. ఆ డాక్టర్ గారు ఇలా వెళ్ళినారో లేదో వెంటనే ఆవిడకి నొప్పులు వచ్చినాయంట. అలా నొప్పులు వచ్చినాయో లేవో డాక్టర్ గారు రాని వచ్చినారంట. ఆమెకు డెలివరీ చేయడం జరిగింది. నాకు గుర్తులేదు, బాలుడో బాలిక పుట్టింది. ఆమె మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఉదయకాలము ఎప్పుడు వచ్చే టైంకే డాక్టర్ గారు వచ్చినారు. డాక్టర్ గారు వచ్చి ఆ పేషెంట్ పక్కన ఉన్న ఆ బాలును బాలికను చూసి ఆశ్చర్యపోయిందంట. ఏమని ఆశ్చర్యపోయిందంటే, నువ్వెప్పుడు డెలివర్ అయినావు అని అడిగిందంట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు కానీ ఆ బిడ్డను కన్నామే కానీ ఆశ్చర్యపోయిందంట. అదేంటి, మీరే రాత్రి వచ్చి డెలివరీని చేసినారు కదా అని అంటే ఆవిడ అన్ని ప్రమాణాలు వేసుకుందంట, అన్ని ఆధారాలతో చూపించిందంట, నేను రాలేదు. మరి ఎవరు చుండొచ్చు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె రూపములో దేవదూత వచ్చి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ వాక్యాన్ని బట్టి నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో డాక్టర్ రాలేదు, కానీ దేవుని యొక్క దూత ఆ బిడ్డకు సహాయం చేయడానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు మనుషుల కంటే గొప్పవారిగా సృష్టించబడినప్పటికీ మనుషులకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు. మనం ఒక దినానట దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలలో మనం ఈ విషయాన్ని చూడగలం. మరి దేవదూతల యొక్క దినచర్య ఏంటి? మీరు అనుకోవచ్చు, దేవదూతలు ఏమేమి పనులు చేస్తాయి? బైబిల్ గ్రంథం అంతట్లో 250 వచనాల కంటే ఎక్కువగా దేవదూతల యొక్క పనులు కార్యాలు గురించి 270 వచనాలు వ్రాయబడ్డాయి. అవి ప్రతిరోజు చేసే పనులు ఏంటో మనం చూద్దాం. మొదటిది, దేవుణ్ణి ఆరాధన చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తాయంట? పరలోకంలో దేవుణ్ణి ఆరాధన చేస్తాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయనకు పైగా సెరాపులు అంటే మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతల యొక్క దినచర్య ఏంటట? దేవుని ఆరాధన చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దినచర్య కూడా ఏమై ఉండాలి? హల్లెలూయా. మన దినచర్య కూడా ఏమై ఉండాలి? ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా దేవుని యొక్క పనులలో
అవి నిమగ్నమయ్యి దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తాయంట. రిజాయిస్ ఇన్ గాడ్స్ వర్క్స్ అని ఉంది. లూకా సువార్త 15:10 అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. ఒక పాపి రక్షించబడుతున్నట దేవునితో కూడా దేవదూతలు ఎంతో సంతోషిస్తాయంట. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆత్మలు రక్షించబడితే సంతోషపడతారు? హల్లెలూయా. ఈరోజు దేవదూతలు సంతోషిస్తారు, మనం కూడా వారితో కూడా కలిసి సంతోషించవలసిన అవసరం ఉన్నది. మూడవదిగా దేవదూతల యొక్క పని ఏంటంటే దేవుని యొక్క కార్యములను నెరవేర్చడం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను నెరవేర్చుట కొరకు ప్రయాసపడతారు. మనకి ఆదికాండము 19:1 మనం చూద్దాం. 1 మరియు 13. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ యొక్క దేవదూతలు ఒక ప్రత్యేకమైన పని కొరకు లోతు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలము. 13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. ఏమంటున్నారు లోతుతో? మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చుటకై, దేవుని యొక్క కార్యమును నెరవేర్చుటకై, సొదొమను నాశనము చేయుట కొరకై మేము వచ్చితిమి అని చెబుతూ ఉన్నాయి. ఇంకా దేవదూతలు చేసే పని ఏంటో చూద్దాం. మనకు అపోస్తుల కార్యములు 12:23. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఏరోదు. అతడు ఒకరోజు అద్భుతమైన వస్త్రములు ధరించుకొని తన సింహాసనం మీద కూర్చుంటున్నాడంట. అందరూ అతన్ని ఏమంటున్నారంట? నీ స్వరము స్వరములాగా ఉన్నది అని ప్రజలు అన్నారట. అతడు దేవుణ్ణి మహిమ పరచలేదు అని వాక్యం చెబుతూ ఉంది. 23 అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని మహిమ పరచని వారిని ఏం చేస్తారట? యెహోవా దూత ఆ వ్యక్తిని, అంటే దేవుణ్ణి ఆరాధించకుండా ఎవరైనా ఉన్నా, దేవుని స్థానము ఎవరైనా తీసుకోవడానికి ప్రయత్నం చేసినా దేవదూతలు ఊరుకోవట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా అవి దేవుని యొక్క శుభవర్తమానము చెప్పడానికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. లూకా సువార్త 2:10-11 దయాప్రాప్తురాల నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటని ఆమె తొందరపడుతూ ఉంటే, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని ఒక శుభవర్తమానాన్ని చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏ దేవదూతనైతే వెళ్ళి మరియకు చెప్పిందో అదే దేవదూత వెళ్ళి మళ్ళీ యోసేపు చెప్పుతుంది. ఏంటి? మత్తయి 2:19 నీ భార్యను చేర్చుకొనుటకు నువ్వేమాత్రము సందేహించదు, ఈమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలననే. హల్లెలూయా. అప్పటి వరకు చరిత్రలో పరిశుద్ధాత్మ మూలముగా గర్భము ధరించింది ఎవరు లేరు. వాళ్ళిద్దరూ పెళ్లి చెడిపోవడానికి అవకాశం ఉండింది, రాళ్లతో కట్టుబడి చంపబడడానికి అవకాశం ఉంది. వారి వివాహాన్ని కాపాడింది కూడా దేవదూతలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ప్రత్యేకముగా దేవుని యొక్క సమాచారము ప్రకటించడానికి అవి వస్తూ ఉన్నాయి. ఇంకా దేవదూతల యొక్క పని ఏంటి? నిన్ను నన్ను కాపాడడానికి అని చెప్పండి. వాటి దినచర్య ఏంటి చెప్పండి? నిన్ను నన్ను కాపాడడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్గములో నీకు ప్రమాదము జరగకుండా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు
మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 21-22 వచనాలలో, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత దానియేలును కాపాడినట్టుగా, సింహపు నోళ్ళ నుంచి తప్పించినట్లుగా, సింహపు నోళ్లను మూయించినట్లుగా దానియేలు దేవదూతల గురించి అక్కడున్న రాజుతో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా దేవదూతల పని, మరొక పని ఏంటంటే, దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయనతో కూడా కలిసి వారు దిగి రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. యేసు ప్రభు మహిమతో తిరిగి రాబోతూ ఉన్నప్పుడు ఆయనతో కూడా రాబోతూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, వారు అంచె దినములలో వారు పంటను కోయబోతూ ఉన్నారు. ఎవరినైతే తీసుకొని పోవలసిందో వారి విషయంలో వారు సహకరించబోతున్నారు, ప్రజలను సమకూర్చబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 24:31 వచనంలో, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొని వారిని పోగు చేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచె దినములలో ఎత్తబడుటకు ప్రజలందరినీ పోగు చేసేది కూడా దేవుని యొక్క దూతలే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయం నుంచి దేవుని యొక్క కోపము, సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద దేవుని యొక్క కోపము రాబోతూ ఉన్నది. 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు దేవదూతలే విప్పబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవదూతల యొక్క పాత్ర మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎంతగానో ఉంది కనుక మనకు సహాయము చేయడానికే వారు ఉన్నారు కనుక వారి యొక్క సహాయాన్ని మనము తీసుకోవడము, వారు మనకు సహాయము చేయనట్లుగా మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవదూతలు మనకు సహాయం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవదూతలు మనకు సహాయం చేయాలంటే, ఓ దేవదూత దా, నువ్వు వచ్చి పని చెయ్యు అనే అధికారం లేదు. అవి దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి కనుక తండ్రిని వేడుకోవాలి. యేసుప్రభు ఏమంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన దేవదూతల్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు బలహీనంగా ఉంటే కూడా బలపరుస్తాడు. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని చెమట రక్తముగా మారింది. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తమైతే గిన్నె నా నుంచి తొలగిపోమంటున్నాడు. ఆ సమయంలో దేవదూతలు వచ్చి అతన్ని బలపరిచినట్లుగా, దేవుని యొక్క చిత్తము విషయంలో మరొక్కసారి బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు కెన్నెత్ హ్యాగిన్ గారు ప్రార్థన గదిలోకి వెళ్ళినాడంట. ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు అతనికి కనబడుతలేరంట, కానీ ఆ గదిలో 2 దేవదూతలు ఉన్నట్టుగా అతనికి అనిపించిందంట. కానీ ఎందుకో పట్టించుకోలేదంట. 2 దేవదూతలు ఉన్నారు, సరేలే నాకేం అవసరము అని అనుకున్నాడో, పట్టించుకోలేదంట. కొన్ని రోజులైన తర్వాత కెన్నెత్ హ్యాగిన్ గారికి విపరీతమైన ఆర్థిక సంక్షోభం వచ్చిందట. ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చిందంట. చాలా అంటే విపరీతమైన ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చిందంట. సమయంలో కెన్నెత్ హ్యాగిన్ గారు దేవుణ్ణి అడిగినారట, ప్రభువా నాకెందుకు ఈ యొక్క ఆర్థికపరమైన మాంద్యము, సంక్షోభము, ఇబ్బంది వచ్చిందంటే దేవుడు అన్నాడంట, నీకు సలహా ఇవ్వడానికి ఒక దినాన నేను నీకు 2 దేవదూతల్ని పంపించినాను, వారిని నువ్వు నిర్లక్ష్య పెట్టినావు, వారు చెప్పబోయే సమాచారాన్ని వినడానికి కూడా
నువ్వు ఇష్టపడలేదు గనుక నీవు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు అన్నాడంట. కెనెత్ హ్యాగిన్ అనే దైవజనుడు సాధారణమైన దైవజనుడు కాదు, గొప్ప పరిచర్య చేసినాడు. ఆయన గురించి ఒక సాక్ష్యము, ఆయన విశ్వాస వీరుడు. ఆయన పరిచర్యలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మాత్కార్యాలు జరిగినాయి. తను సాక్ష్యం చెబుతూ ఏమని చెప్పినాడంటే, తన జీవితంలో ఒక్కసారి కూడా తలనొప్పి కానీ, శరీరంలో నొప్పులు కానీ, వ్యాధి కానీ ఎప్పుడు రాలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదంట, ఒక్కసారి అనారోగ్యం రాలేదంట, జ్వరము రాలేదంట. అట్లాంటి దైవజనుడు. ఒక్క వ్యాధి కూడా రాలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్పగా వాడబడిన దైవజనుడు. ఆయన పరిచర్యలో వేల మంది, లక్షల మంది రక్షణలోకి వచ్చినారు, స్వస్థత పొందినారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మాత్కార్యాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెనెత్ హ్యాగిన్ గారు తన పరిచర్యలో దేవదూతల గురించి ఎన్నో సాక్ష్యాలు వారు చెబుతూ ఉంటారు. మనం కూడా ఎన్నో పత్రికలలో చదువుతూ ఉంటాం. చీకట్లో రాత్రులలో దేవుని నమ్ముకున్న బిడ్డలు వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు దారి పొడుగున వాళ్ళని కొడదామని చూస్తున్నప్పుడు వారి పక్కన చాలా లావుటి ఎత్తుటి మనుషులు వారి పక్కన నడుస్తున్నట్టుగా ఆ యొక్క దొంగలు చూసి తెల్లవారు వారిని అడిగి, మీ పక్కన నడిచిన వారు ఎవరంటే, వారు ఎవరు లేరయ్యా, నాకు కూడా తెలియదు అని చెప్పినారంట. మనకు తెలియకుండానే మన ఇంటి చుట్టూ, మనము తెలియకుండానే మన కారు చుట్టూ, మనం తెలియకుండానే మన చుట్టూ దేవుని యొక్క దూతలు ఉండి మనకు సహాయము చేస్తాయి. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదము తీసుకొని రావాలి అని అంటే మనము విశ్వాసముతో ఉండాలి. దేవుని యొక్క దూతల యొక్క సహకారం. నీవు వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే నీవు చనిపోంగా చూస్తారట, కానీ వాళ్ళు సహాయం చేయలేరంట. ఈరోజు దేవుని యొక్క దూతలు మన దగ్గర ఉన్నారు కనుక, మనకు సహాయార్థం వారిని పంపించినాడు కనుక, వారిని మనము దేవుని యొక్క సహాయము చేత సెలవు చొప్పున వారిని మనము విడుదల చేయవలసిన అవసరం ఉంది. మనకు పని చేయుట కొరకై, మనకు అద్భుతాలు చేయుట కొరకై, మనకు ఆర్థిక పరంగా దీవెనకరంగా ఉండుట కొరకై వారిని విడుదల చేయవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికిని మనకును దాసులుగా, పరిచారకులుగా దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మన పరిచర్యలో దేవదూతల యొక్క సహకారాన్ని మనం విసర్జించినాము, వారి గురించి ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఈ అవగాహన కల్పించినాడని నేను అనుకుంటాను. నేను రక్షించబడిన నాటి నుంచి, పరిచర్యకు వచ్చిన నాటి నుంచి, దేవా నేను పరిచర్యకి వెళ్తున్నాను, నాకంటే ముందు దేవదూతలను పంపించు, త్రోవ సరళం చెయ్యు, ఆ ప్రాంతంలో స్థలాన్ని సిద్ధపరచు, అందరూ సిద్ధంగా ఉండాలి, ఇలా ప్రార్థన చేయడం తెలుసు. కానీ పూర్తిగా వారిని మన పరిచర్య కొరకు విడుదల చేయడం నాకు తెలియదు. దేవుడు ప్రతి దినము నాకు దీని గుర్చిన అవగాహన, దీని గుర్చిన సమాచారము, దీని గుర్చిన వాక్యము, దీని గుర్చిన దైవజనులు, దీని గుర్చిన సాక్ష్యాలు నాకు అందుట ద్వారా నేను మరింతగా బలపరచబడి ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు మీ కనులు కూడా తెరుచును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా మీ జీవితంలో, మీ పిల్లల విషయంలో, మీ అవసరత విషయంలో, మీ కాపుదల విషయంలో, మీ పక్షాన యుద్ధము చేయుటకు దేవదూతలను మీరు పరిచర్య కొరకు వాడుకొందురుగాక. హల్లెలూయా. మీ వినికిడిలో దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.